ఈ ఎన్లైటన్మెంట్ అనే పదంలో లైట్ అనే పదం ముఖ్యమైన పదం. లైట్ అంటే ప్రకాశం, దానికి విరుద్ధమైన పదము చీకటి. కనుక మానవుల జీవితాలు కొన్ని చీకటి బ్రతుకులు ఉంటాయి, కొన్ని ప్రకాశమైన బ్రతుకులు ఉంటాయి. చీకటి బ్రతుకులు బ్రతికే వాళ్ళు ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు, ప్రకాశమైన బ్రతుకులు బ్రతికేవాళ్ళు చక్కటి ఎన్లైటన్మెంట్ ఉన్నవాళ్ళు. చీకటి బ్రతుకు యొక్క లక్షణాలు ఎన్నో, అలాగే ప్రకాశవంతమైన బ్రతుకు యొక్క లక్షణాలు కూడా ఎన్నో. ఈరోజు మనం చీకటి బ్రతుకుల రకరకాల లక్షణాలను, తత్సంబంధిత ప్రకాశవంతమైన బ్రతుకుల లక్షణాలను, సుగుణాలను, మనం రీతులను విపులంగా తెలుసుకుందాం. ఉదాహరణకు, నాకే అన్నీ తెలుసు అని బ్రతికేవాడు ఓ చీకటి బ్రతుకు బ్రతికేవాడు. తద్విరుద్ధంగా నాకు కొంత తెలిసి ఉండవచ్చు, కొంత తెలిసి ఉండకపోవచ్చు, ప్రక్కవాడికి నాకన్నా ఎక్కువ తెలిసి ఉండవచ్చు అన్న చక్కటి అవగాహనకు వచ్చి ఆ విధంగా జీవించేవాడు ప్రకాశమైన బ్రతుకు బ్రతికేవాడు, ప్రకాశంలో ఉండేవాడు. అతను ఎన్లైటెండ్. కనుక నాకే తెలుసు అనుకున్నవాడు చీకటి మనిషి అయితే, నాకు తెలుసు, ప్రక్కవాడికి తెలియవచ్చు అని గ్రహించినవాడు వెలుతురు బ్రతుకు బ్రతుకుతున్నవాడు. కనుక తన అజ్ఞానాన్ని తాను తెలుసుకున్నవాడు ఒక ఎన్లైటెండ్ మాస్టర్. తన అజ్ఞానాన్ని తెలుసుకోలేనివాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు అని మనం చెప్పుకుంటాం.